జోగి రమేష్ అరెస్టుపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముమ్మాటికి ఇది అప్రజాస్వామిక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు చెల్లుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తప్పుబట్టారు. కాశీబుగ్గ దేవాలయం ఘటన మరిపించకుందుకు ఈ అక్రమ అరెస్టులంటూ ఫైర్ అయ్యారు. మేధావులు కానీ ఒకసారి ఆలోచించండి. ఇది డైరెక్షన్ లేని డైవర్షన్ ప్రభుత్వం. డైరెక్షన్ లేదు. మీరు ఆలోచించండి. జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి వందల మంది పోలీసులు వెళ్ళిపోయారు. నిన్న ఏకాదశి పర్వదినాన వెంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గరికి వెళ్ళడానికి పోలీసులు లేరు. దాన్ని మళ్ళీ ఓ డైవర్షన్ చేయడానికి ఆయన చేత ముందేమో పోలీసుకి ఇన్ఫార్మ్ చేశానని ఆయన చెప్పాడు. మళ్ళీ కాదని చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే తప్పు మీరు చేసిస్తారు కదా. అంటే మీరు కేవలం ప్రతిపక్షం కోసమే ఈ ప్రభుత్వం ఉందా, ప్రజల కోసం ఉందా? ప్రజలు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం ప్రతిపక్షం ప్రజల తరఫున లేవనెత్తే అంశాలని అడ్డుకోవడం కోసం ఈ యంత్రాంగం పనిచేస్తుందా? ఈ ప్రభుత్వ బాధ్యతని, జవాబుదారీగా లేని ఈ ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించేటువంటి ఏదైతే ప్రతిపక్షం ఉందో ఆ నాయకుల్ని అరెస్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఉందా? దోషి సాక్షిగా మారితే దోషం పోతుంది. అసలు ఇది ఎంత విచిత్రమైన విడ్డూరమైన వ్యవహార శైలి. జనార్దన్ రావే మద్యం తయారీ సూత్రధారి, పాత్రధారి, జయచంద్రారెడ్డికి రైట్ హ్యాండు, లెఫ్ట్ హ్యాండు, ముందు హ్యాండు, వెనక హ్యాండు. దానిలో ఎవ్వడికి ఏమీ ఢోకా లేదు, అనుమానం లేదు. ఈ జనార్దన్ రావుకి జోగి రమేష్కి ఎలా లింకు కలిపారు? ఎందుకు లింకు కలుపుతున్నారంటే ఈ మద్యం తయారీ వాళ్ళ హయాంలో వాళ్ళ ఇన్ఛార్జ్ గారి యొక్క సారథ్యంలో తయారవుతుంది, దొరికిపోయింది కాబట్టి ఈ నింద ఎవడి మీద వేయాలని ఈరోజు జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ కార్యక్రమం జరిగింది. బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్టులో చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్, ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాని దారి మళ్లించే కార్యక్రమం జరుగుతాం. ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు, రైతాంగాలు నష్టపోయారు. ఇవన్నీ తర్వాత కాశీబుగ్గ ఇన్సిడెంట్ నిన్న 10 మంది చనిపోయారు. దాన్ని రూపు మార్చేదానికి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసుకు సంబంధించిన నిందితులు ఎవరు? మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు. కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ రోజు దాకా? లేదు. వాళ్ళని ఎవరిని ఈ రోజు దాకా అరెస్ట్ చేయాలి? ఒక తప్పుడు కన్ఫెషన్, ప్రతిదానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం, దాని మీద అరెస్ట్ చేయడం, ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్ళీ వస్తామంటే మేము పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయామని